హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా నిన్ననైతే పొద్దున్నే 5:30కి లేచానండి. 5:30 to 6:15 వరకు అయితే వాకింగ్ చేశాను. ఇంకా బిల్డింగ్ పైన చేస్తున్నానండి. సో అంత పొద్దున బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది కదా, అందుకనేసి బిల్డింగ్ పైన అయితే కాసేపు వాకింగ్ చేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసానండి. వచ్చి రాగానే స్టవ్ మీద అయితే పాలు పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే పల్లి చట్నీ కోసం పల్లీలు వేయించుకుందాం అనేసి అయితే ఈ మూకుట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇంక ఈ మూకుడు అయితే నైట్ పూరీలు చేశాను దీంట్లోనే. సో దాంట్లో ఆయిల్ అలానే ఉంచానండి, అంటే తీసి డబ్బాలో పోసాను కానీ కొంచెం ఉంటుంది కదా ఇంకా ఆయిల్. ఆ గిన్నె ఇంకా అలానే పక్కన పెట్టేశాను. రేపు ఎలాగో మళ్ళీ పల్లీలు వేయించుకోవచ్చు, ఒకేసారి తోమేద్దాం అన్నట్టుగా అయితే ఇక్కడ అయితే పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నానండి. ఈరోజు అయితే ఇంకా దోశ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఇంకా దాంట్లోకి అయితే చట్నీ కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి దీంట్లో ఇంకా మామూలుగా పల్లీలు కాకుండా పల్లీలు కొత్తిమీర అవి కూడా వేద్దాం అనుకుంటున్నానండి. నేను ఈ చట్నీ ఏదో చేద్దాం అనుకుంటే అది ఏదో అయిపోయిందండి. చూడండి మీకైతే ముందు చూపిస్తాను. ఇక్కడైతే కరివేపాకు వేసుకున్నానండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా ఆ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంక ఇక్కడైతే పల్లీలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి హైబ్రిడ్ పల్లీలు అనుకుంటాను, టేస్ట్ అయితే అంత బాగుండట్లేవండి. ఇంక ఈ పల్లీలు కూడా వేసుకొని పల్లీలను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు ఎలాగో ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా అనేసి సిమ్లో పెట్టుకొని ఈ గ్యాప్లో నేనైతే రైస్ తీసుకొచ్చుకొని కడుగుతున్నానండి. ఇంకా మధ్యలో ఒక్కసారైనా పల్లీలను కలుపుకుంటే బాగుండేది. నేను కలపకపోయేసరికి ఆ పల్లీలు అయితే కొంచెం మాడినట్టు అయ్యాయండి. అవి మూకుడు ఏంటంటే బాగా పల్చగా ఉంది. సో అందువల్ల పల్లీలు అయితే కొంచెం మాడినట్టు అయ్యాయండి. నేను ఏదో చేద్దాం అనుకుంటే అదైతే ఏదో అయిపోయిందండి. ఇంకా రైస్ కడిగాక అప్పుడు చూసానండి, ముందే చూసుంటే బాగుండేది. ఒక్కొక్కసారి నా మైండ్ ఎలా పనిచేస్తుందో ఏమో నాకే అర్థం అవ్వట్లేదండి. ఇక్కడైతే రైస్ పక్కన పెట్టేసి ఇంకా అప్పుడు చూసేసరికి చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి. ఇంక ఇక్కడ పల్లీలు అయితే అడుగునే మొత్తం ఇట్లా నల్లగా అయిపోయాయండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కలుపుతున్నాను. కొంచెం ఆ వేడి ఉంటుంది కదా, ఆ వేడికి మిగతా పల్లీలు ఫ్రై అవుతాయి అనేసి ఇంకా వెంటనే ఆ గిన్నెలోంచి పల్లీలు అన్నీ తీసి అయితే పక్కకు పెట్టుకున్నానండి. దాంట్లో నుంచి కొంచెం మాడిన అయితే అన్నీ ఏరి పక్కకేసాను. కరివేపాకు కూడా కొంచెం మాడినట్టు అయిందండి. ఇంకా తర్వాత అదే గిన్నెలోకి అయితే ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకున్నానండి. కొత్తిమీర కూడా వేసి చేద్దాం బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే చేస్తున్నాను. నార్మల్గా రోజు ఇదే అవుతుందండి, ఓన్లీ పల్లి చట్నీ అవుతుంది. అది తిని తిని అయితే బోర్ కొట్టిందండి. అందుకే ఈరోజు డిఫరెంట్గా చేద్దాం అనుకునేసరికి అది ఇంకా కొంచెం డిఫరెంట్గా అయిందండి. సో ఇక్కడ కొత్తిమీర అయితే మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఈ మధ్యలో అయితే అసలు కరెంట్ సరిగా ఉండట్లేదండి, ఊరికనే కరెంటు పోతుంది. సో అందుకనేసి ఈ పల్లి చట్నీ ఇది అయితే కొంచెం ఫాస్ట్గా చేసి పక్కన పెట్టుకుంటానండి. తర్వాత కరెంట్ ఉన్నా ఒకటే పోయినా ఒకటే అన్నట్టు. ఇక్కడైతే పాలు కూడా కాగాయండి. మా హస్బెండ్కి అయితే టీ పెట్టాను. ఈ తర్వాత ఇల్లు కూడా ఊడ్చేసానండి నేనైతే. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి తర్వాత అయితే పల్లి చట్నీ మిక్సీకి పట్టుకున్నానండి. పల్లీలు చల్లడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకనేసి అది చల్లరగానే ఫస్ట్ అయితే చట్నీ చేసేసుకున్నాను. ఇంకా చట్నీ చూడండి ఇక్కడైతే గ్రీన్ కలర్లో ఉంది, కొత్తిమీర వేసాను కదా అందుకనేసి. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగానే ఉందండి, నార్మల్ పల్లీ చట్నీ కంటే కూడా. ఇంకా కొత్తిమీర కంటే పుదీనా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇక్కడైతే నేను స్టవ్ మీద రైస్ కడిగి పెట్టాను, అంటే ఇంతకుముందే రైస్ కడిగాను కదండి, అవైతే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద అయితే కొన్ని తాగడానికి వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. ఇక్కడైతే ఈరోజు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి క్యాలీఫ్లవర్ అయితే మొత్తం నీట్గా అయితే ఇట్లా ఒలుచుకుంటున్నాను. దీన్ని అయితే నేను చాకుతో అస్సలు కట్ చేయనండి, చేయితోనే ఇంకా ఇలా తీసేసుకుంటాను. చాలా ఈజీగా తీసేసుకోవచ్చు కదా. ఇంకా నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నా అని చెప్పాను కదా, అవి దించేసి మళ్ళీ క్యాలీఫ్లవర్ కోసం కూడా కొన్ని వాటర్ పెట్టానండి. పురుగులు అలా ఏం లేవు, కానీ కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే ఈ కాండం ఉన్నది కదా దాన్ని మాత్రం చాకుతో కట్ చేశానండి. ఇంకా మిగిలింది మొత్తం నార్మల్గా చేయితోనే తీసేసాను. ఇంక ఇక్కడైతే నీళ్ళు కొంచెం గోరువెచ్చగా వేడయ్యాయండి. ఇంకా వేడయ్యాక దాంట్లో అయితే ఈ క్యాలీఫ్లవర్ని అయితే మొత్తం వేసుకుంటున్నాను. ఈ క్యాలీఫ్లవర్ అయితే చూడడానికి బాగానే ఉంది కానీ ఎందుకో టేస్ట్ అయితే అంత బాగుండట్లేదండి. ఇంక ఇక్కడైతే దీంట్లో మనకు పురుగులు ఏం కనిపించట్లే కానీ లోపల ఎక్కడైనా ఉంటాయి కదండి. సో అందుకనేసి వేడి నీళ్ళలో వేసుకుంటే బెటర్ అనేసి వేడి నీళ్ళలో అయితే వేసుకున్నాను. ఇది మొన్న తీసుకొచ్చాడండి మా హస్బెండ్ అయితే. సండే రోజు ఇంకా క్యాలీఫ్లవర్ రైస్ చేశాను. ఈ కర్రీలా చేస్తే పిల్లలు తినట్లేదు అనేసి ఇంకా సగం అలానే పెట్టి ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. మీలో ఎంతమందికి క్యాలీఫ్లవర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఒకప్పుడు ఫుల్ ఇష్టం, అంటే ఫేవరెట్
అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే నాకు ఇప్పుడైతే అంత నచ్చట్లేదండి. అదైతే టేస్ట్ అంతా ఒకప్పటిలాగైతే ఉండట్లేదు. ఇక్కడైతే కర్రీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసానండి. ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కర్రీ అయితే ఫాస్ట్‌గా చేసేస్తున్నానండి. సో, కొంచెం ఈరోజైతే ఎర్లీగానే లేచాను. కాకపోతే పాపకేంటంటే ఈరోజు స్కూల్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయటండి. కొంచెం రెడీ చేద్దాం అనేసి అనుకున్నాను. ఏం రెడీ చేస్తానో ఏమో చూడాలండి. మనం రెడీ చేసినా గానీ పిల్లలు వాళ్ళకి ఇష్టం ఉండదు కదండీ రెడీ అవ్వడం. మళ్ళీ స్కూల్లోకి పోయాక మనం అన్నీ అవి ఇవి పెట్టి పంపిస్తే మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతారనేసి సింపుల్‌గానే రెడీ చేద్దాం అనేసి అనుకుంటున్నానండి. కొంచెం వాళ్ళు పెద్దగా అయ్యాక వాళ్ళది వాళ్ళకి తెలిసాకైతే మనం హెవీగా రెడీ చేసినా గానీ వాళ్ళని వాళ్ళు కొంచెం మెయింటైన్ చేసుకోగలుగుతారండి. ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి గూడా సరిగ్గా తెలియదు. మనం హెవీగా రెడీ చేసి పంపించి పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతది కదా! అందుకనేసి కొంచెం సింపుల్‌గానే గానీ రెడీ చేద్దాం అనేసి అనుకుంటున్నానండి. రోజు కంటే కొంచెం ఎక్కువ టైం పడతదిగా రెడీ చేయడానికైతే. అందుకనేసి ఈ పనులన్నీ ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకున్నాను. వీటినైతే ఆయిల్‌లో కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ పచ్చి వాసన అంతా పోయే వరకైతే. కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటాయి కదండీ! సో, అందుకనేసి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడతది ఆయిల్‌లో అయితే. మొన్న ఇంకా ఈ కాలీఫ్లవర్ కర్రీ తినబుద్ధి కాకనే ఈ రైస్ లాగా ప్రిపేర్ చేశానండి. అలా అయితే కొంచెం మా వాళ్ళకి నచ్చిందండి. ఇక్కడైతే ఈ కాలీఫ్లవర్ మొత్తం ఫ్రై అయ్యాకైతే ఇంకా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకున్నానండి. ఇంకా అదైతే ఉడుకుతూ ఉంది. ఈ గ్యాప్‌లో అయితే నేను దోసపిండి తీసుకుంటున్నానండి. దోసపిండి అయితే చాలా గట్టిగా ఉందండి. ఇదెందుకో నేను వేసింది ఒక గ్లాసున్నర తెల్ల జొన్నలే వేశాను. మిగతాదంతా రైసే గానీ ఇది పట్టేటప్పుడు కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసి పట్టుండాల్సింది. ఎందుకో గానీ గట్టిగా అనిపించిందండి నాకైతే అది. ఇప్పుడైతే దాంట్లోకి కొంచెం తీసుకొని సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని అయితే ఇంకా కలుపుకుంటున్నానండి. మొత్తం అదైతే స్మూత్‌గా అయ్యే వరకు కలుపుకున్నానండి. కలిపైతే ఇంకా దాన్నైతే పక్కన పెట్టుకున్నాను. కర్రీ పూర్తయ్యాక దోసలు వేయడం అయితే స్టార్ట్ చేస్తానండి. ఇక్కడైతే కర్రీ కూడా ఉడికిపోయిందండి. దీంట్లో కారం, ధనియాల పొడి అవి కూడా వేసేసాను. ఇక్కడ ఫైనల్‌గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా అంతా ఒకసారి కలుపుకొని దాన్నైతే దించి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా అది పక్కన పెట్టేసి ఇప్పుడైతే దోసలేయడం స్టార్ట్ చేశాను. ఇంకా దోసలు ఎలా వస్తాయో ఏమో అనేసి అనుకున్నానండి. ఎందుకంటే పిండి కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది ఈరోజు ఎప్పటిలాగా కాకుండా. సో, అందుకే భయమేసింది. దోసలు ఎలా వస్తాయో ఏమో అనేసి ఫస్ట్ దోస అయితే కొంచెం చిన్నగా వేశానండి. ఇంకా ఇక్కడ వేస్తుంటేనే కొంచెం అయితే అట్లా చూసారు కదా! దానికే అతుక్కున్నట్టు అనిపించిందండి. ఈరోజు దోసలు సరిగ్గా రావు అనేసి అనుకున్నాను కానీ నెక్స్ట్ నుంచి అయితే బాగా వచ్చాయండి దోసలైతే. ఫస్ట్ ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువైంది మూకుడుకు. ఇంకా పెనానికి ఆ ఆయిల్ ఉన్న దగ్గరే మొత్తం ఇట్లా అతుక్కున్నట్టు అయిందండి. ఇంకా తర్వాత నుంచి అయితే మంచిగా వచ్చాయి దోసలైతే. ఇంకా చిన్న దోస అయితే తీసుకెళ్ళి మా పాపకి ఇచ్చేసానండి. మా పాప అది తినడానికే ఫుల్ టైం చేస్తదండి. ప్రతీదీ తినడం విషయంలో అయితే చాలా లేట్‌గా చేస్తదండి. మా బాబు ఏంటంటే తినే 2 బుక్కలైనా కొంచెం ఫాస్ట్‌గా తింటాడండి. ఇక్కడైతే మళ్ళీ మా హస్బెండ్‌కి ఏసిచ్చానండి దోసలైతే. ఇంకా వాళ్ళిద్దరికీ ఏసిస్తే వాళ్ళిద్దరైతే తినుకుంటూ కూర్చున్నారు. మా పాప ఏంటంటే తను తినుకుంటూ మా బాబుకి కూడా తినిపిస్తదండి. సో, ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే తినేస్తున్నారండి. దోసలేంటంటే మనం వేస్తుంటే ఇట్లా మంచిగా వస్తుంటే ఎన్ని దోసలైనా వేయాలనిపిస్తది కదండీ! అవి మంచిగా రాకుంటే మాత్రం ఇంకా ఇరిటేషన్ వస్తది. కాకపోతే ఇక్కడేంటంటే మాది ప్యాన్ ఉంటది కదా! అదైతే తొందరగా వేడైపోతుందండి. దోసలు సరిగ్గా రావట్లేదు. అందుకనేసి ఇంక నేనైతే ఒక దోస ఎయగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. మళ్ళీ మొత్తం నీట్‌గా తుడిచి ఇంకొక దోసేసి మళ్ళీ అప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇంక అలా టెంపరేచర్‌ని సెట్ చేసుకుంటూ దోసలేస్తుంటే దోసలైతే మంచిగా వస్తున్నాయండి. ఇంక నా కోసం కూడా వేసుకున్నానండి. ఎలాగో టైం ఉంది కొంచెం అయితే. సో, పాపకు నీళ్ళు కాగడానికి టైం పడుతుందనేసి ఇంక నా కోసం కూడా ఒక 2 దోసలేసుకొని అయితే తినేసానండి. తర్వాతయితే పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చి ఇంకా వాళ్ళనైతే రెడీ చేసేసాను. ఇంకా మా పాప చూసారు కదా! రెడీ అయితే స్కూల్‌కెళ్తుందండి. మా బాబేమో సైలెంట్‌గా చూస్తున్నాడనుకుంటున్నారా? తనైతే ఆల్రెడీ బైక్ పైన ఒక 2 రౌండ్‌లు అటు ఇటు తిరిగొచ్చాడండి. ఇంకా అందుకనేసి వాళ్ళ అక్కెళ్ళేటప్పుడైతే ఏడవకుండా సైలెంట్‌గా ఉన్నాడండి. లేదనుకో ఇప్పుడు ఫుల్లు ఏడ్చి గోల చేసేవాడండి. ఇంకా పాప స్కూల్‌కెళ్ళగానే నేనైతే బట్టలన్నీ ఉతికేసానండి. ఇంకా ఉతికి వాటినైతే డ్రైయర్‌కు వాషింగ్ మిషన్‌లో వేసి అప్పుడు నేనెళ్ళి ఫ్రెష్ అయ్యానండి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఇవైతే డ్రై అయిపోయాయి. ఒక 10 మినిట్స్‌లో అయిపోతున్నాయండి. నార్మల్‌గా అయితే మనం వాషింగ్ మిషన్‌లో ఏస్తే 1 అవర్ అలా పడతది కదా! ఇవైతే ఇంకా 10 మినిట్స్‌లో మొత్తం డ్రై అయిపోతున్నాయండి. ఇంకా వెంటనే వచ్చి బిల్డింగ్ పైకొచ్చి ఆరేస్తున్నాను. బట్టలైతే చాలా తక్కువుంటాయండి. ఈ రోజు పిండుతున్నాను కదా! సో, చాలా తక్కువున్నాయి పిండడానికైతే. ఫాస్ట్‌గా అయిపోతున్నదండి ఉతకడం గూడా. పిల్లలయి 2 జతలు, నాదో జత, మా హస్బెండ్‌దో జత. ఇంకా రోజు పిండుకుంటే ఇలా ఈజీగా ఉండేటట్టు అనిపిస్తుందండి నాకైతే.
ఇంక ఇవన్నీ ఎండేసి అయితే కిందికెళ్ళి ఇంక అప్పుడు నా ఎడిటింగ్ పనైతే స్టార్ట్ చేశానండి. ఈరోజైతే కొంచెం ఎడిటింగ్ చేయడం అంటే స్టార్ట్ చేయడమే లేట్ అయిపోయింది. అసలు టైంకి అప్‌లోడ్ అవుతదో అవ్వదో అనేసి అనుకున్నాను గానీ, వైఫై అయితే చాలా ఫాస్ట్‌గా వచ్చిందండి ఈరోజు. సో, అందుకనేసి వీడియో కూడా కొంచెం ఫాస్ట్‌గానే అప్‌లోడ్ అయిపోయిందండి. హాయ్ అండి. ఏం జేస్తున్నారు అందరూ? లంచ్ చేశారా? ఇంక నాదైతే లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. టైం అయితే 2:00 దాటిపోయింది. సో, ఇంక ఈరోజైతే వీడియో టైంకి అప్‌లోడ్ అయిపోయిందండి. ఇంక నిన్ననైతే చెప్పాను కదా! మా హస్బెండ్‌కు నాకు గొడవైందనేసి నెట్ విషయంలో. సో, నిన్ననైతే ఇంకా వాళ్ళకి ఇంటర్నెట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళైతే కొంచెం సెట్ చేశారండి. ఇంక అప్పటి నుంచయితే ఇంటర్నెట్ ఫాస్ట్‌గా వస్తుంది. వీడియో కూడా తొందరగా అప్‌లోడ్ అయిపోయిందండి. ఒక 15 మినిట్స్‌లోనే వీడియో అయితే అప్‌లోడ్ అయిపోయింది. హమ్మయ్య! అనుకున్నాను ఈరోజైతే. ఇంకా ఎడిటింగ్ కూడా మార్నింగే చేసుకున్నాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో కూడా బట్టలేయట్లేదండి. నచ్చట్లేదని నేనే వాష్ చేస్తున్నాను. సో, పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి కానీ బోళ్ళయితే ఫుల్లుగా ఉన్నాయండి. మార్నింగ్ నుంచి ఉన్నాయి. ఇంకా అవైతే తోమలేదు. ఇప్పుడైతే బాబు పడుకున్నాడండి. మార్నింగు కొంచెం తొందరగా లేచాడు బాబైతే. ఇంకా ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాను గానీ, ఏమి ఇబ్బంది పెట్టలేదండి. ఇంక నేనైతే కంప్లీట్ చేసుకున్నాను. బోళ్ళయితే ఇంకా సాయంత్రం తోముదాం అనుకున్నాను గానీ, ఇప్పుడు బాబు పడుకున్నాడు గదా! ఇంకా ఖాళీగా ఉండి ఏం చేద్దాం, ఇంకా బోళ్ళు తోముకొని స్టవ్ కూడా అంతా మొత్తం చేసుకుంటాను నేనైతే ఇప్పుడు. ఇంకా మా బాబుకైతే ఎందుకో సడెన్‌గా ఫీవరొస్తుందండి. ఉన్నట్టుండి అప్పటి వరకు బానే ఉంటున్నాడు. ఇంకా అప్పటికప్పుడే బాడీ అంతా హీట్ అయిపోతుంది. ఎందుకో ఏం అర్థం అవ్వట్లేదండి. వీలైతే ఈవినింగ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. లేకపోతే రేపు తీసుకెళ్తానండి. ఇంకా ఈరోజైతే పాపకి స్కూల్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే ఇంకా మంచిగా రెడీ చేసి పంపించమంటే తననైతే రెడీ చేసి పంపించేసానండి. చాలా హ్యాపీగా ఎళ్ళిపోయింది ఈరోజు స్కూల్‌కైతే. సో, ఇంక ఇప్పుడైతే నేను నా పనులు చేసుకుంటానండి. బాబు పడుకున్నాడు కదా! ఇంక ఇదే టైం అండి. ఫాస్ట్‌గా అయితే బోళ్ళన్నీ తోముకొని ఇంకా స్టవ్ కూడా అంతా క్లీన్ చేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి. నైట్ క్లీన్ చేద్దాం అనుకున్నాను గానీ, ఇప్పుడు ఎలాగో బాబు పడుకున్నాడు కదా! సో, ఇప్పుడు టైం దొరికినప్పుడు క్లీన్ చేసుకుంటే బెటర్. మళ్ళీ నైట్ వరకు ఉంటే నైట్ ఒకవేళ లేట్ అయిపోయిందనుకో, ఇంక నాకు మళ్ళీ ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తదండి. సో, అందుకనేసి టైం దొరికినప్పుడు ఇప్పుడు క్లీన్ చేసుకోవడం బెటర్ అనేసి ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేసుకుంటున్నానండి. మా హస్బెండు, మా బాబు అయితే ఇద్దరు పడుకున్నారు. చెప్పాను కదా! మా బాబుకైతే ఎందుకో సడెన్‌గా ఫీవర్ వచ్చినట్టు అయిందండి. చెవులో కూడా కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలనుకుంటున్నానండి. అందుకనేసి ఇప్పుడే పనులన్నీ ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. పాపొచ్చే వరకు ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పాపొచ్చాకైతే కొంచెం పాపను అలా ఫ్రెష్ చేయించి పిల్లలిద్దరినైతే ఇంకా హాస్పిటల్‌కి తీసుకొనెళ్తామండి. హాస్పిటల్‌లో ఏంటంటే సాయంత్రమే కొంచెం రష్ తక్కువుంటదండి. డే టైమ్‌లో అయితే ఇంకా ఊర్లల్లో నుండి వచ్చే వాళ్ళు గిట్ల ఉంటారు కదా! చాలామంది ఉంటారు. ఇంకా చూయించడం లేట్ అవుతదండి. సాయంత్రం ఎలాగో ఎవ్వరుండరు. మేడం అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటది. చూడడం కూడా కొంచెం ఫ్రీగా ఎక్కువ టైం చూస్తదండి. సో, అందుకనేసి ఎప్పుడైనా ఈవినింగే ఎళ్తాము. మా ఇంటికైతే చాలా దగ్గరండి హాస్పిటల్ అయితే. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇంక మేము నడుచుకుంటూ ఏం వెళ్ళంలేండి గానీ, చాలా దగ్గర. సో, ఇంకా టైంకే వెళ్తాం. ఎప్పుడైనా గానీ ఈవినింగ్ టైంలోనే ఎళ్తాము. మేడం కూడా ఫ్రీగా ఉంటది. ఫ్రీగా చూస్తదండి. సో, ఇంకా స్టవ్ అదంతా క్లీన్ చేయడం అయిపోగానే ఇంక ఇక్కడ బోళ్ళు తోముతున్నానండి. బోళ్ళు చూసారు కదా ఎన్నున్నాయో. ఇంకా కొంచెం అన్నం ఉంటే అన్నము, కర్రీ అవి కూడా ఊడ్చిపెట్టేసానండి. ఇంకొకేసారి అన్నీ తోముకుంటే ఒక పని అయిపోతది కదా అన్నట్టుగా అయితే ఇంకా ఈ బోలు తోముకుంటూ అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో, ఇదైతే ఇంకా నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంటే అండి. నన్నైతే అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను పని చేసేదండి. కాకపోతే కొన్ని నాకు నచ్చని పనులుంటాయి కదా! అవైతే నేను మా మమ్మీ ఎంత చేయమన్నా గానీ చేయకపోతుండే అండి. మా మమ్మీ బావి దగ్గర నుంచి అంటే వాళ్ళు పొలంకెళ్ళేవాళ్ళు కదా! వ్యవసాయం చేస్తారు కదా! వాళ్ళొచ్చే వరకు ఇంటికొచ్చే వరకైతే బోళ్ళు తోమి, ఇల్లు వాకిలి ఊడ్చి, ఇంకా వేడినీళ్ళు కూడా అంటే పొయ్యి మీద పొయ్యంటు పెట్టి వేడి నీళ్ళు పెట్టేది. ఇంకా రైస్ కూడా పెట్టేదాన్నండి కడిగి. ఇంకా మా మమ్మీ వాళ్ళొచ్చి మార్నింగ్ చేసిన కర్రీ ఉంటే ఇంకా ఆ కర్రీ వేసుకొని తినడమా, లేదంటే ఇంకేదైనా కర్రీ ప్రిపేర్ చేయడమా. ఈ పని చేసి ఇంకా స్నానాలు చేసేది. అదంతే పనండి. ఇంకా మా మమ్మీ వాళ్ళకైతే ఎక్కువ పనుంచకపోతుండే. కాకపోతే మా మమ్మీ ఏంటంటే నా గురించి పని చేయదు అనేసి ఇంక అందరికి చెప్తూ ఉండేదండి. అది అలానే పేరు పోయిందండి. నేనైతే ఇంకా పని చేసినా గానీ చేయని అంటే పేరే ఉన్నదండి. కొంతమంది ఎలా అంటే వాళ్ళకి స్టార్టింగ్‌లో ఇంక వీళ్ళు బాగా పని జేస్తారని ఒక పేరొస్తది గదా! ఇంకా పేరొచ్చాక వాళ్ళు పని జేసినా, జేయకున్నా ఇంక వాళ్ళని జూస్తే అంటే ఆ ఇంప్రెషన్ పడిపోతది గదండీ. ఏ ఈ అమ్మాయి బాగా పని జేస్తది, ఈ అమ్మాయి బాగా పని జేస్తది అనేసి. ఇంకా మనం పైన ఒక్కసారి ఈమె పని జేయదు అని పేరొచ్చిందనుకో, మనం ఎంత పని జేసినా వేస్టే అండి. ఏ ఆ అమ్మాయి పనే జేయదు, ఆమె చిన్నప్పటి నుంచి అంతే, ఆమె ఏ పని జేయదు అనేసి అట్లా ఒక ముద్దరైతే పడిపోయిందండి. నేను గూడా అంత పని జేసినా గానీ ఇంక నాకైతే అలా పేరొచ్చేసింది. ఇంకా
నాకెప్పటికీ అనిపిస్తూ ఉంటదండి. కాకపోతే నేను ఇంకొక విషయంలో అంటే ఎక్కువ ఫీల్ గానండి ఆ విషయంలో గూడా. కాకపోతే మన పిల్లల గురించి మనం అంటే తక్కువ చేసి ఎక్కడ చెప్పకూడదండి. ఇంకా ఒక్కసారి పడిన ఇంప్రెషన్ అనేది అలానే ఉంటది. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా గానీ. సో, అంటే ఆ విషయం అయితే నేను నేర్చుకున్నాను. మా మమ్మీ దగ్గర నుండి. అంటే అలా చెప్పకూడదు అనేసి. ఇప్పటికి గూడా మా పాప నాకైతే అంటే ఫుల్లుగా పని జేస్తదండి. మా పాప ఏజ్‌కి మా పాప నేను చెప్పిన ప్రతి ఒక్క పని జేస్తది. నేను మా పాపని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఇంకా చిన్న పని చేసినా గానీ వెరీ గుడ్, వెరీ గుడ్ అనేసి. ఇంకా తనేంటంటే ఇష్టంగా చేస్తదండి. నాకేంటంటే చిన్నప్పుడు ఎలా అనిపిచ్చేదంటే, నేను ఇంత పని చేసినా గానీ మా మమ్మీ నేనేం పని చేయట్లేదని చెప్పేది. ఇంకా నేను పని చేయడం ఎందుకు వేస్ట్ అనే ఫీలింగ్ వచ్చేదండి. కానీ ఇప్పుడేమనిపిస్తుందంటే, అంటే ఎవరి మెప్పు పొందాలనో ఏదో కాదు. మనకు పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మనం జేసుకుంటాము. మనకెవరి మెప్పు అవసరం లేదు కదండీ! మనం చేసే పనే ఎవరి కోసం, మన పిల్లల కోసం, ఇంకా మన హస్బెండ్ కోసం, మన కోసం అంతే కదా! సో, ఎవరో మనల్ని మెచ్చుకోవాలి, ఎవరో ఏదో చేయాలని పని జేయడం కాదు. మన కోసం మనం జేసుకుంటాము. ఎవరి గురించి నాకనవసరం అనే ఫీలింగ్ అయితే వచ్చేసిందండి. స్టార్టింగ్‌లో నేను బాగా ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకు నేను ఇంత పని జేసినా గానీ, నేనేం పని జేయట్లేదు అనేసి అంటున్నారు అనేసి. ఇంకా ఈ విషయంలో అంటే చాలా సార్లు నాకొక అనుభవం అయిందండి. అంటే మీకు క్లారిటీగా నేనిక్కడ చెప్పట్లేదు గానీ, సో, కొంచెమైతే ఈ విషయంలో నేను బాగా ఫీల్ అయిపోయేదాన్ని. తర్వాత గూడా నేను పెద్దగయ్యాక ఈవెన్ పెళ్ళయ్యాక కూడా దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయ్యానండి. కాకపోతే ఇంకా అదంతా నేనైతే ఇక్కడ షేర్ చేసుకోవట్లేదు. మీరు మీ పిల్లల్ని మాత్రం అస్సలు తక్కువ చేసి చూడకండి. అంటే చెప్పకండి వేరే వాళ్ళకి మెయిన్‌గా. అంటే పక్కన వాళ్ళ పిల్లల్ని పొగిడి వాళ్ళను ఎక్కువ చేసి మీ పిల్లల్ని మీరు తక్కువ చేసుకొనైతే అస్సలు చెప్పకండి వేరే వాళ్ళకు. మన పిల్లలు ఇన్సల్ట్ అవుతారు. దానివల్ల అంటే వేరే వాళ్ళ దృష్టిలో కూడా మన పిల్లలు కొంచెం తక్కువైపోతారు కదండీ! ఇంకా మన పిల్లలు ఒకవేళ పని చేసినా, చేయకున్నా వాళ్ళు షార్ప్‌గా ఉన్నా, లేకున్నా మనం ఇంట్లో చెప్పుకోవాలి గానీ, బయట వాళ్ళ ముందు మన పిల్లల్ని గానీ అస్సలు తక్కువ చేసి మాట్లాడకూడదండి. వాళ్ళేందంటే ఒక రకమైన డిప్రెషన్ మైండ్‌లో ఉంటది. ఇంకా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో కూడా మనకు తెలియదండి. సో, వాళ్ళు చేసే పని ఏదైనా గానీ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళని మాత్రం అస్సలు డిస్కరేజ్ చేయకండి. అంటే నేను చెప్పాలనుకున్నది మీకు సరిగ్గా కన్వే అయిందో లేదో నాకైతే అర్థం అవ్వలే గానీ, నేనైతే అంటే ఎవరి ముందు పిల్లలనైతే తక్కువ చేసి చూడొద్దనేసి పాయింట్ అండి మెయిన్‌గా నేను చెప్పేది. సో, ఇంకిక్కడ ఈ బోళ్ళన్నీ అయితే తోమేస్తున్నాను. బోళ్ళు తోమేటప్పుడైతే నేను కొంచెం గూడా సౌండ్ రాకుండా నెమ్మదిగా బోళ్ళు తోమి కడుగుతున్నానండి. ఇంక నేనెంత సౌండ్ రావద్దనుకున్నానో ఏదో ఒకటైతే కింద పడుతూనే ఉంది. ఇంక మా బాబు అంటే బాబు ఎక్కడ లేస్తాడో అనేసి నాకైతే భయమేస్తుందండి. కాకపోతే తనకి ఫీవర్ ఎక్కువుండి ఇంక తనైతే మత్తుగా పడుకున్నాడండి. నార్మల్‌గా అయితే మా బాబు అంత మత్తుగా అస్సలు పడుకోడు. ఇంకేదైనా చిన్న సౌండ్ అయినా గానీ లేస్తూ ఉంటాడండి. మా పాపేమో అలా కాదు. ఇంక తను పడుకున్నప్పుడు మంచిగా పడుకుంటదండి. సో, ఇంకిక్కడైతే నేను ఈ బోళ్ళన్నీ కడిగేసానండి. కడిగాకైతే ఇంక కొన్ని బట్టలుండే అవన్నీ పనులైతే చేసుకుంటున్నాను ఫాస్ట్‌గా అయితే. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఈ మధ్యలో షటిల్ ఆడుతున్నామండి. సో, అందుకనేసి కూడా ఈ పనులన్నీ ఇప్పుడు చేసుకున్నాననుకో, ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం టైం దొరికితే షటిల్ ఆడుకోవచ్చనేసి ఈ పనులన్నీ చేసేసుకుంటున్నానండి. చిన్నప్పుడైతే షటిల్ అయితే ఫుల్లుగా ఆడేదండి. ఇంకా మా పాప అంటే కడుపులో పడే కంటే ముందు వరకు కూడా షటిల్ బాగా ఆడేది. నేను మా హస్బెండ్ అయితే. ఇంక తర్వాతయితే ఇంకా ఆడడం మానేశాను. మళ్ళీ ఇప్పుడు ఒక 4 ఇయర్స్ తర్వాతయితే ఇప్పుడు ఆడుతున్నానండి షటిల్ అయితే. ఇంకా షటిల్ ఆడితే కూడా మంచిగా వర్కౌట్‌లా ఉంటది కదండీ! సో, అందుకనేసి ఇంకా షటిల్ ఆడడం అయితే స్టార్ట్ చేశాము. మా హస్బెండ్ అయితే ఇంక నిన్న షటిల్ బ్యాట్స్ కూడా కొనుక్కొచ్చాడండి. సో, అంతకుముందు ఉన్నాయి కానీ అవి సరిగా లేవండి. ఒకటైతే ఇట్లా ఇరిగినట్టు అయిపోయింది. సో, అందుకనేసి మళ్ళీ కొత్తయి అయితే కొనుక్కొచ్చాడండి. ఇక్కడైతే నేను మళ్ళీ కొన్ని బట్టలు ఉండే అండి. నేను బోలు తోముతుంటేనే సడెన్‌గా వర్షం చినుకుల్లాగా వచ్చింది. ఇంకా ఫాస్ట్‌గా బిల్డింగ్ పైకెళ్ళి బట్టలన్నీ తీసుకొచ్చానండి. ఈ బట్టలన్నీ ఇప్పుడే మడతబెట్టి ఇంకా సెల్ఫ్‌లో పెట్టుకున్నాననుకో ఒక పని అయిపోతది కదా! ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేయాలనేసి ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టుకుంటున్నానండి. 3:00 వరకే ఈరోజైతే పనంతా కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఈవినింగ్ పని కూడా 3:00 వరకే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టలు కూడా చూసారు కదా! కొన్నే ఉన్నాయి. మడత పెట్టడం కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయిందండి. మడత పెట్టి ఇంకా అక్కడే వదిలేయకుండా తీసుకెళ్ళి సెల్ఫ్‌లో కూడా పెట్టేసానండి. మొన్న మా బాబు కోసం అయితే కొన్ని డ్రెస్సులు కూడా తీసుకొచ్చామండి విశాల్ మార్ట్‌లో అయితే. మా బాబుకేంటంటే అస్సలు కొత్త డ్రెస్సులు లేవండి. ఎప్పుడో తీసుకున్నాను డ్రెసెస్. అవన్నీ అయితే పాడైపోయాయండి. ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేసి కొత్త డ్రెస్సులు అయితే వేస్తున్నాను. విశాల్ మార్ట్‌లో అయితే డ్రెస్సులు అంటే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి. రూ. 100 ఒకటి, రూ. 150 ఒకటి అలా అయితే పడ్డాయి. టీ షర్ట్, నెక్కర్ కలిపి రూ. 100 అండి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఇప్పుడైతే అవే ఇస్తున్నానండి మా బాబుకైతే. ఇంక ఇక్కడ చూడండి
మా హస్బెండ్, మా బాబు అయితే ఎలా పడుకున్నారో, మా బాబు అయితే ఇప్పట్లో లేచేలా లేడండి. ఇంకా కొంచెం ఫీవర్ ఉంటే నేనైతే సిరప్ పోసాను. సిరప్ పోసి పడుకోబెట్టాను కాబట్టి ఇంకా మంచిగా పడుకున్నాడండి. వాళ్ళ నాన్న మీద అయితే ఎలా పడుకున్నాడు చూడండి. మా పాప పడుకునేది యాక్చువల్లీ ఇలా అయితే. ఇంకా మా బాబుకి కూడా నెమ్మదిగా ఇలా అలా అలవాటయిపోయిందండి పడుకోవడం అయితే. నాకైతే వాళ్ళిద్దరిని అలా చూసేసరికి క్యూట్‌గా అనిపించింది. అందుకనేసి ఇంకా వీడియోలో అయితే క్యాప్చర్ చేశానండి. ఇంకా నేను తర్వాత ఇక్కడ మా బాబు బొమ్మలతో ఆడాడు. ఆ బొమ్మలన్నీ అయితే ఒక్కొక్కటిగా సర్దేస్తున్నానండి. ఈ బొమ్మలు కూడా నెమ్మదిగా సౌండ్ రాకుండా అయితే సర్దేస్తున్నాను. ఈ బొమ్మలు కూడా ఎక్కడివక్కడైతే మొత్తం నీట్‌గా సర్దేశానండి. ఇంకా సర్ది అయితే ఇల్లు కూడా ఊడ్చేశాను. సో, ఈవినింగ్ పనులన్నీ 3:00 వరకే కంప్లీట్ అయ్యాయని చెప్పాను కదండీ! ఇలా ఫాస్ట్‌గా అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా మా బాబునైతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలండి. ఫీవర్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇందాక కూడా మళ్ళీ చూసానండి. సిరప్ ఏసినా గానీ అంత తగ్గలేదండి. ఇంకా డాక్టర్‌కి చూపిద్దామనేసి అనుకుంటున్నాం. మొన్నటి నుంచి అనుకుంటున్నాం గానీ, ఇంకా తగ్గిపోతదిలే ఊరికే ప్రతి చిన్నదానికి హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం ఎందుకు అన్నట్టుగా అయితే ఊరుకుంటున్నాం గానీ అస్సలు తగ్గట్లేదండి. అసలు ఫుడ్డు సరిగా తినట్లేదు. ఇంకా ఈ దగ్గు, నంజు అయితే బాగుందండి. సో, అందుకనేసి మెయిన్‌గా అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే నేను స్టవ్ మీద ఇంకా పాలు పెట్టానండి. పాలు కాగగానే టీ కూడా పెట్టిస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే హాస్పిటల్‌కి కూడా కాల్ చేశాడండి. కొంచెం డాక్టర్ కూడా ఫ్రీగానే ఉందంట. ఇంకా టీ తాగగానే వెళ్దామనేసి అన్నారండి. ఇంకా టీ తాగగానే హాస్పిటల్‌కైతే వెళ్ళి డాక్టర్‌కైతే చూపిచ్చేసి ఇంటికి తీసుకొచ్చామండి. ఇంకా నార్మల్ ఫీవరే. ఒక 2, 3 డేస్ చూసి ఇంకా తగ్గకపోతే టెస్ట్‌లు అలా చేద్దామనేసి చెప్పారండి. ఇంక ఇంటికొచ్చి అయితే కాసేపు మళ్ళీ నేను, మా హస్బెండ్ అయితే షటిల్ ఆడేసాము. తర్వాత ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే ఇంక ఇక్కడ దోస వేస్తున్నానండి. రైస్ పెడతా అంటే ఇంక వద్దనేసి అన్నారు. అందుకనేసి ఇంకా మార్నింగ్ దోస పిండి ఉంది కదా! అదే ఇప్పుడైతే ఇంకా డిన్నర్‌లోకి దోసలేసేస్తున్నానండి. ఇంకా ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే అసలు మా పిల్లలు, మా హస్బెండ్ అయితే మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదండి. ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉన్నారు. సో, ఇంకా వాళ్ళని దాటుకొని ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 2, 3 సార్లు ఇంకా ఆపుకుంటూ ఇస్తూ అయితే ఇలా చేస్తున్నానండి. సో, ఇంకా పిల్లలకైతే తినిపిచ్చేసి వాళ్ళనైతే పడుకోబెట్టేసి ఇంకా నేనైతే కొన్ని పనులుంటే అవి చూసుకొని నేను కూడా వెళ్ళి పడుకున్నానండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఇంకా దాన్నైతే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మా హస్బెండ్ అయితే కావాలని వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే పక్కకొచ్చి మరీ దగ్గుతున్నాడండి. ఎంత ఇరిటేషన్‌గా ఉందంటే నాకైతే. సో, నేను చేసే పనిలో మా హస్బెండ్‌కి నచ్చని పని ఏదైనా ఉందంటే ఈ ఎడిటింగ్ చేసేటప్పుడు అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సైలెంట్‌గా ఉండమంటాను కదండీ! వాళ్ళు మాత్రం అస్సలు ఉండరండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.